గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్. నేను సంగప్ప. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుంది. సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం ఇస్తామంటున్నారు సీఎం కేసీఆర్. భారీ పరిశ్రమకు సరే, మరి చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి ఏంటి? కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే ఔత్సాహికులకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఈ అంశాలన్నింటిపైన ఇవాళ తెలంగాణ టైమ్స్ డిస్కషన్. ఈ చర్చలో మనతో పాటు పరిశ్రమల శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ మల్లేశం గారితో పాటు పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, తర్వాత దీనికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొత్తగా పెట్టాలంటే ఏం చేయాలనే అంశంపైన చర్చలు పాల్గొంటున్నారు. ముందుగా పరిశ్రమల శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ మల్లేశం గారితో మాట్లాడదాం. మల్లేశం గారు చెప్పండి, సీఎం గారు ఈ ప్రకటన చేసిన తర్వాత, సింగిల్ విండో విధానం గురించి ప్రకటన చేసిన తర్వాత చిన్న మధ్యతర పరిశ్రమల నుంచి వాటి కోసం వస్తున్న ఔత్సాహికులు ఎట్లా ఉన్నారు? వాళ్ళు గతంతో పోలిస్తే పెరిగారా? తప్పకుండా అండి. ముందుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు V6 మేనేజ్మెంట్ గారికి, తర్వాత వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే V6 ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. దీని ప్రాముఖ్యతను గుర్తించే మన గౌరవ సీఎం గారు పారిశ్రామిక రంగాన్ని దేశంలోని ఒక అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అనేక మార్పులు చేయడానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఈ సింగిల్ విండో విధానం అంటే కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అప్రూవల్స్, క్లియరెన్సెస్ను అరేంజ్ చేయడానికి కొత్తగా సింగిల్ విండో ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం సింగిల్ విండో విధానం ఉంది. కానీ దానివల్ల ఏంటంటే చాలా వరకు కూడా వివిధ డిపార్ట్మెంట్లో ఆ అప్రూవల్స్ ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఏ ఇండస్ట్రీ అయినా సరే 2 నుంచి 3 వారాల లోపల అన్ని క్లియరెన్స్ వచ్చే విధంగా నూతనంగా సింగిల్ విండో విధానం తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆ దిశగా గవర్నమెంట్ లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో అన్ని చోట్ల కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి అంటే 200 కోట్ల పైబడినటువంటి పరిశ్రమలు అన్నింటికి కూడా సీఎం ఆఫీస్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసి, స్పెషల్ చేజింగ్ సెల్, ఒక సెల్ ఏర్పాటు చేసి దాంట్లోనే ఒక ముందుగా అంటే ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తల నుంచి వారి దగ్గర ఇనిషియల్ ప్రపోజల్ వచ్చిన వెంటనే వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారి దగ్గర నుంచి ప్రపోజల్ తీసుకున్న వెంటనే 2 లేక 3 వారాల లోపల అన్ని అప్రూవల్స్ అరేంజ్ చేయడానికి, అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అది లేకుండా వాళ్ళు ఆథరైజ్ అట్లీస్ట్ సెకండ్ హెడ్ ఆఫ్ ద నెక్స్ట్ టు ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సీఎం ఆఫీస్లోనే ఒక సెల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చి వాళ్ళు అప్రూవల్స్ అన్నీ కూడా అక్కడిదక్కడే ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం కృషి జరుగుతుంది. ఇది లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీకి సంబంధించి మెగా ప్రాజెక్ట్స్కి. సిమిలర్లీ అదేవిధంగా ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే మన చాలామందికి తెలుసు, అయినా కూడా ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వ్యూవర్స్, మైక్రో ఇండస్ట్రీస్ అంటే 25 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినటువంటిది ప్లాంట్ అండ్ మిషనరీ మీద. అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ అప్ టు 5 crores, మీడియం ఇండస్ట్రీస్ 5 crores to 10 crores పెట్టుబడి అంద మిషనరీ మీద పెట్టినటువంటి సందర్భం అది. సో వాటిని కూడా కలెక్టరేట్ లెవెల్లోనే అన్ని డిపార్ట్మెంట్స్లతో అన్నీ కూడా పిలిచి ఒక సెల్ ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే ఆ అప్రూవల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా వచ్చేలాగా చేయడం జరుగుతుంది. అలాగే మీడియం అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ కూడా కమిషనరేట్ లెవెల్లో కమిషనర్ గారు చైర్మన్గా, మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మెంబర్స్గా వారందరినీ కూడా పిలిపించి, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏ అప్రూవల్స్ ఇవ్వాలన్నా కూడా దానికి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అట్లాంటివి ఉంటాయి. వాటిని ముందుగానే ప్రీ స్క్రూటినీ అనేది ఒకటి మ్యాండేటరీగా చేసి మేము అఫీషియల్గా అప్లికేషన్స్ తీసుకునే ముందే ప్రీ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మన యాక్సెప్ట్ చేసిన తర్వాత వితిన్ 2 to 3 weeks ఇచ్చే విధంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేయడానికి కృషి జరుగుతుంది. షార్ట్లీ ఆ కొత్త పాలసీ కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాం మల్లేశం గారు. మనతో చర్చలో ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్త అరుణ గారు ఉన్నారు డిక్కీ నుంచి, తర్వాత నల్లబాబు డిక్కీ నుంచి ఉన్నారు, తర్వాత సిఐ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు, తర్వాత ఎన్ఆర్ఐ, తర్వాత వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి యువ పారిశ్రామికవేత్త రవిపులి, తర్వాత సుధీర్ రెడ్డి గారు తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, తర్వాత కె ఆంజనేయులు గారు డిక్కీ ప్రతినిధి, తర్వాత తెలంగాణ దానికి సంబంధించి పారిశ్రామిక సమాఖ్య వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు.
తర్వాత మరికొంతమంది ఇంకో పాల్గొనే అవకాశం ఉంది. ముందు అరుణ గారు, యువ పారిశ్రామికవేత్తగా మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి కొత్తగా మీలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లో రావడానికి? సార్, ఇప్పుడు ఉన్నంత గవర్నమెంట్ చాలా ప్రాస్పెక్ట్ చాలా ప్రోగా ఉందండి మాకు ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. కాకపోతే మాకు మేజర్ హర్డల్ ఎక్కడంటే మేము బ్యాంకర్స్ దగ్గర ఫేస్ అవుతున్నామండి. బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మార్జిన్ మనీ దగ్గర. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక మార్జిన్ మనీ దగ్గర కొంచెం సపోర్ట్ చేస్తే మాకు ఇంకా బాగుంటుంది. రైట్. అంటే ఇప్పుడు సరే కొన్ని 1-2 సమస్యలు మీరు చెప్పే దానికి గవర్నమెంట్ నెక్స్ట్ ఏం స్టెప్ అంటే తీసుకుంటుంది? మాకు సీడ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తే కనుక విమెన్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే విమెన్ అనగానే మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్కి వెళ్ళలేము. పెద్ద ప్రాజెక్ట్స్ వెళ్తే మనకు సీడ్ క్యాపిటల్ మళ్ళీ అది చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మన గవర్నమెంట్ ఫస్ట్ మనకి సీడ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తే కనుక అది చాలా బాగుంటుంది. రైట్. సరే, అది మీరు చెప్తారా? చెప్పండి సార్. సో అరుణ గారు ఎక్స్ప్రెస్ చేసిన దాని విధంగా ఈ మధ్యన ఈ నెల 22 తారీఖు రోజు ఆల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్తోని అండ్ ప్రామినెంట్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళతోని ఐటీసీ కాకతీయలో ఇంటరాక్షన్ సెషన్ జరిగినప్పుడు మన గౌరవ సీఎం చంద్రశేఖరరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా దళిత ఇండస్ట్రియలిస్టుల కోసము ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. వారి సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. వాళ్ళకు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. బ్యాంక్సర్స్ కూడా అందరూ ప్రాబ్లం చేస్తున్నటువంటి ఉద్దేశంతో యువ పారిశ్రామికవేత్తలందరికీ కూడా, దళిత పారిశ్రామికులందరికీ కూడా ఒక ఫండ్ లాంటిది, ఒక ట్రస్ట్, ఒక కార్పస్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అదే సందర్భంగా కూడా అదే ఆ ఇంటరాక్షన్ సెషన్లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. 200 నుంచి 300 కోట్ల వరకు బ్యాంక్స్ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్గా ఫైనాన్స్ చేయడానికి మేము ఆలోచిస్తున్నామని చెప్పారు. తప్పకుండా అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. చాలామంది యువ పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వాళ్ళకు మార్కెటింగ్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, తర్వాత ఫైనాన్స్ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వెంటనే మూసుకొని పోవడము, నష్టాలు పోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో అలా మీరు మాట్లాడండి సార్, వస్తుంది. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఎట్లా గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఈ విషయంలో కొత్త గవర్నమెంట్కు మేము ఇండస్ట్రియల్ పాలసీని, ఒక ఇండస్ట్రియల్ విజన్ డాక్యుమెంట్ కమ్ ఇండస్ట్రియల్ పాలసీని ఒక 85 పేజ్ నోట్ ఇచ్చినామండి. ఈ కాపీ ఇదే. ఇందులో ప్రతి అంశం గురించి చాలా డీప్గా, అంటే ఇందులో తెలంగాణ గుండె చప్పుడు ఉంది, మిగతా వాళ్ళ కాకుండా గుండె చప్పుడు ఉంది. తర్వాత గవర్నమెంట్ పాలసీలో ప్రతి విషయం అన్నమాట, ఎక్కడ లోన్ వస్తుంది, ఎందుకు రావడం లేదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ పవర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రతి ఏరియాలో మేము సోలార్ పవర్ ప్లాన్ చేసినామండి. మహబూబ్నగర్లో ఒక 200 acres తీసుకున్నాము, మెదక్లో ఒక 500 acres తీసుకున్నాము, వరంగల్ ఒక 100 acres తీసుకున్నాము. ఎక్కడ వీలైతే అక్కడ 1 lakh rupees per acre చొప్పున మేము ల్యాండ్ ఎక్వైర్ చేసి సోలార్ పవర్ ప్లాంట్కు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాము. ఆ డాక్యుమెంట్ కూడా నేను సీఎం గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి కనుక మన పవర్ ప్లేస్లో ఉంటే ఈ ఇండస్ట్రీ ఇన్ని ప్రాబ్లమ్స్ రావు. కొంచెం నష్టాలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ ఎందుకున్నాయంటే పవర్ షార్టేజ్ వల్ల వచ్చినాయి ఇవన్నీ. అది కొన్ని మేజర్ ఇష్యూ. మాకు సోలార్ పవర్ గురించి ఈ ప్రాబ్లం ఒకటి కనుక కరెక్ట్గా చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావండి, ఇటువంటి ఫైనాన్షియల్ లాసెస్ రావు. తర్వాత ఇటువంటి ఇండస్ట్రీస్ మూతపడే అవకాశం ఉండదు. కంప్లీట్గా రోజుకు 24 hours పనిచేసే ఇండస్ట్రీస్, ప్రాసెస్ ప్లాంట్స్ అన్నీ కూడా పనిచేయగలుగుతాయి. అప్పుడు ఇటువంటి నష్టాలు రావు. తర్వాత ఈ బ్యాంకులు ఏంటంటే ఈ కొలెటరల్ సెక్యూరిటీస్ అడగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొలెటరల్ సెక్యూరిటీ గురించి కూడా మేము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఏదంటే కొలెటరల్ సెక్యూరిటీ ఉండకూడదని. దానికి కొంతమంది ఆయన ఏం చేసినట్టు ఒక కమిషన్ వేసి ఒక కమిటీ వేసినారు. దాని గురించి సీఎం గారు ఒక కమిటీ వేసినారు. ఈ కొలెటరల్ సెక్యూరిటీ ఎట్లా అవుతుంది ఏమిటి అనే విషయం దానికి గవర్నమెంట్ అడ్వైజర్ కూడా పరిశీలిస్తున్నారు. ఇటువంటి ఏమైనా సెటిల్ అయిపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందు ఉండవండి. ఓకే. సురేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు, కొత్తగా ఈ రంగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఎందులో ఎంటర్ కావచ్చు కొత్తగా పారిశ్రామికవేత్తలు? సో అంటే ఫస్ట్ అండి, యాడింగ్ అందరు చెప్పిన దానికి యాడ్ చేస్తాం ఇస్ ఫెసిలిటేషన్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి చాలా కాంప్లికేటెడ్ అండ్ టేక్స్ టూ మచ్ టైమ్. అండ్ ఎస్పెషలీ కొత్త వాళ్ళకి అయినా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఐ థింక్ దట్స్ ది ఫస్ట్ మెజర్ సీఎం గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, బట్ అండ్ దట్స్ అ వెరీ గుడ్ స్టెప్. సెకండ్ మళ్ళీ చెప్పినట్టు బ్యాంక్స్, ఫైనాన్స్ ఒకటి, పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఇట్ విల్ బి గ్రేట్ ఇఫ్ గవర్నమెంట్ కెన్ క్రియేట్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాంట్స్ వాళ్ళు పెట్టుకుంటానికి కొంచెం అండ్ ప్రొవైడ్ దెమ్ ఇన్ కన్వీనియంట్ ఇది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెసెస్ అంటారా, ఐ మీన్ వాట్స్ ద లిమిట్? అండ్ బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఆపర్చునిటీస్ కమింగ్ అప్,
ఐఎమ్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు చూస్తే అసలు స్కై ఇస్ ద లిమిట్ అండ్ ఆల్మోస్ట్ ఏది చేసినా మీరు దిస్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఆ డైవర్సిటీ అంత హ్యూజ్ అంటే మన కల్చరల్లీ అదిని దిస్ సో మచ్ ఆపర్చునిటీస్ దేర్. కానీ మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ వెరీ హై and demand from governments for security and all that is also very high. Now in those systems it's very difficult for somebody, ఇప్పుడు చైనాలో అంటే వాళ్ళు 5-6%కి ఇస్తానంటారు వాళ్ళ గవర్నమెంట్. మనం మరి ఆల్మోస్ట్ ఐ థింక్ న్యూ ఆంటర్ప్రినర్ ఐ డోంట్ థింక్ కెన్ గెట్ ఫర్ లెస్ దెన్ 16-17% అనుకుంటున్నాను నేను. బికాజ్ సో అట్లాంటి ఐ థింక్ దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఇన్ ఫెసిలిటేటింగ్ పేపర్ వర్క్ కొంచెం సింపుల్ చేసి అర్థమయ్యేటట్టు. అండ్ అదర్ థింగ్ అండి విచ్ ఇస్ ఈ లేబర్ ఇన్స్పెక్షన్స్ అని ఈ డిఫరెంట్ ఇన్స్పెక్షన్స్ తోటి విపరీతమైన హెరాస్మెంట్ అండి. అండ్ సో ఐ థింక్ ఆల్ దట్ నీడ్స్ టు బి గవర్నమెంట్ నీడ్స్ టు రియలీ లుక్ అట్ సెక్యూరిటీ ఈజ్ అదర్ థింగ్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటిని కొంచెం రివైవ్ చేసి కొంచెం స్ట్రాంగ్గా చేసి ఫెసిలిటీస్ అక్కడ ఇంప్రూవ్ చేశారంటే. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్ బికాస్ అన్నీ అడుగుతున్నట్టు ఉంటుంది. కానీ బట్ పాయింట్ ఏంటంటే వేర్ ఆర్ జాబ్స్ గోయింగ్ టు బి క్రియేటెడ్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల కన్నా ఇట్ ఈస్ ది స్మాల్ కంపెనీస్ విచ్ మేకప్ బల్క్ ఆఫ్ దట్ వర్క్. సో వాళ్ళని మనం సపోర్ట్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. స్మాల్ మీడియం స్కేల్ కంపెనీ హైదరాబాద్ హూ యూస్ టు సప్లై ఎక్విప్మెంట్ ఫర్ అస్ ఫర్ ఇయర్స్, 30 years నుంచి మేము కొంటున్నాం. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ పవర్ లేక మై ప్రాజెక్ట్ గాట్ డిలేడ్ 6 months. సో ఐ వెంట్ అండ్ బ్రాట్ ఫ్రమ్ చైనా. ఎందుకంటే చైనా వాడు నాకు టైంకి తీసుకొచ్చి వస్తున్నాడు. ఆల్మోస్ట్ 4-5 crores హైదరాబాద్లో ఖర్చు పెట్టాల్సింది మనం. I got it from China because poor guy, what does he do? పవర్ లేదు, 6-8 hours పవర్ లేకపోతే హౌ కెన్ ఈ, అండ్ ద ప్రాజెక్ట్ గాట్ డిలేడ్ అండ్ ఐ గాట్ వెరీ యాంగ్రీ. సో వెన్ ఐ ఫౌండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ అంటే ఇది. కానీ ఆ మధ్యలో విద్యుత్ సమస్య వచ్చింది, విద్యుత్ కోతలు వచ్చాయి. ఇక ముందు కూడా కొన్ని రోజులు ఉంటుంది కానీ తర్వాత పూర్తిగా నివారిస్తా అంటున్నారు సీఎం. చెప్పండి. సో రిగార్డింగ్ పవర్కి వచ్చినట్లయితే మన అందరికీ తెలుసు, యాక్చువల్గా తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి. సింగరేణి లాంటి మహత్తరమైన సంస్థ ఉంది, పక్కనే గోదావరి వెళ్తుంది. నార్త్ తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ పెట్టవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మరి ఇంతకుముందు మరి సమైక్యాంధ్ర పరిపాలనలో చాలా అన్యాయం జరిగింది మనకి. అసలు కోలి లేని దగ్గర పవర్ ప్లాంట్లు పెట్టారు, వాటర్ లేని దగ్గర పవర్ ప్లాంట్లు పెట్టారు. ఒక్క నిమిషం. అయితే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన వారసత్వంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇది. కాకపోతే ఇప్పుడు సీఎం గారు చాలా పట్టుదలతో ఉన్నారు. వచ్చే 2-3 సంవత్సరాల లోపల డెఫినెట్గా ఈ పవర్ ప్రాబ్లం నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఛత్తీస్గఢ్ నుంచి 2000 megawatts పవర్ రావడానికి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఆ గ్రిడ్ కనెక్షన్ కూడా అన్ఫార్చునేట్ ఎంత దురదృష్టం అంటే కనీసం ఆ గ్రిడ్ కనెక్షన్ కూడా లేదు మనకి. ఛత్తీస్గఢ్ సర్ప్లస్ పవర్ ఉంది, పవర్ తీసుకోవాలంటే గ్రిడ్ కనెక్షన్ లేదు. ఇప్పుడు ఆ వర్క్ ఆ దాంట్లో ఆ కార్యక్రమంలో ఉన్నారు. మనకి ఇక్కడంటే ఇప్పుడు మనకి నిజామాబాద్ లైన్ వరకు వస్తుంది. అది ఐ థింక్ అది షార్ట్లీ విల్ గెట్ దట్ పవర్. సిమిలర్లీ సింగరేణి యాజమాన్యంలో కూడా 2 పవర్ ప్లాంట్స్ 600 megawatt ప్లస్ 600 megawatt 1200 megawatts మనకు వచ్చే నవంబర్ 2015 వరకు 12,000 megawatts మనకు అందుబాటులో వస్తుంది. తర్వాత సిమిలర్లీ మన యాక్ట్లో బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నట్లుగా ఎన్టీపీసీ నుంచి కూడా మనకి అనదర్ 4,000 megawatts కూడా రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత కొంచెం పవర్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. 2 years 3 years తర్వాత డెఫినెట్లీ విల్ బికమ్ పవర్ సర్ప్లస్ స్టేట్. అందులో గారు మీరు చెప్పండి, మీరు ఏ దీంట్లో ఉన్నారు ఇప్పుడు, ఎట్లా ఉంది మీకు? నా పేరు ఆంజనేయులు అండి, జాయింట్ సెక్రటరీ ఫ్రమ్ డిక్కీ. నేను కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నాను. నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. ఇంతకుముందుకు ప్రభుత్వ ప్రతినిధి అయిన మల్లేశం గారు చెప్పినట్టుగా నిజంగానే ఇంతకుముందుకున్న ప్రభుత్వాల ద్వారా కానీ జాప్యం జరిగింది. కొత్త పారిశ్రామికవేత్తలకు ఎన్నో విధాలుగా నేను స్వయంగా ఇది గత 9 నెలల నుంచి 12 నెలల నుండి ఆల్మోస్ట్ నేను పరిశ్రమ పెట్టడానికి ఔత్సాహిక ముందుకు వచ్చిన మరి కనీసం ఒక 30 డిపార్ట్మెంట్స్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నవి. ఇలాంటి పర్మిషన్స్ తీసుకోవడం తిరగడం వలన మాకు కొత్తగా పెట్టబోయే పరిశ్రమ మీద ఉండే ధ్యానం కంటే ఈ పర్మిషన్స్ మీద ఉండే ధ్యానంతో మేము మార్కెట్ని కోల్పోతున్నాము. మార్కెట్ మీద ఉండే దృష్టిని దీనివలన మరలుస్తున్నాము. కాకపోతే
మొన్న జరిగిన ఇండస్ట్రియల్ పాలసీ మీటింగ్లో కేసీఆర్ చెప్పినట్టుగా నిజంగా ఈ యొక్క చేజింగ్ సెల్ కానీ సింగిల్ విండో విధానం కానీ అమలు అయితే మాత్రము 2 వారాలలో జరిగితే మాత్రము అన్ని పర్మిషన్స్ జరిగితే మాత్రము మేము తప్పకుండా ఈ ఔత్సాహిక పారిశ్రమలు ఇంకా ముందుకు వెళ్తారు. ఇంతకుముందుకు డిక్కీ కూడా చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా మాకు దేవుడు అడిగితే వరాలు ఇస్తారు, అడగకముందే మన ముఖ్యమంత్రి ఈ దళితులకు కూడా వరాలు ఇచ్చారు. ఈ డిక్కీ తరపున మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓకే, మరి అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ నుంచి 4% ప్రొక్యూట్మెంట్ ఏదైతే దళితులకు ఉన్నదో అది స్టేట్లో కూడా తెలంగాణ కొత్తగా వచ్చిన స్టేట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ బాడీస్ నుంచి కూడా ఈ ప్రొక్యూట్మెంట్ని 4% కాకుండా దీన్ని పెంచుతూ కూడా అమలు చేస్తే మా యొక్క దళితుల నుంచి కూడా మేము ఈ డిక్కీ తరపున ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటాం. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? కొత్తగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంటర్ అయ్యి వీళ్ళు స్టార్ట్ చేసేంత వరకు ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? తర్వాత ఉపాధి అవకాశాలు ఏ రంగంలో అయితే బాగా పెరుగుతాయి? ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టరు వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈ సెక్టరు. మేజర్ పరిశ్రమలు తీసుకున్నట్టయితే ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించిన ఒక పరిశ్రమ దాదాపు ఒక 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది. వెరాజ్ అదే 500 కోట్లతోనే 500 చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంది. 500 చిన్న తరహా పరిశ్రమలు ప్రతి పరిశ్రమ కూడా ఒక 20 నుంచి 30 మందికి ఎంప్లాయ్మెంట్, స్కిల్డ్ అన్స్కిల్డ్ యూత్కు వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం. అంటే ది పొటెన్షియల్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇస్ వెరీ హై యాజ్ ఫార్ యాజ్ ది ఎంప్లాయ్మెంట్ ఈస్ కన్సర్న్. అయితే దీనికి చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గత దశాబ్దం కూడా చిన్న తరహా పరిశ్రమలు టోటల్లీ నెగ్లెక్టెడ్ సెక్షన్ కంపేర్డ్ టు ది మేజర్ ఇండస్ట్రీస్. రోజుకు ఇంతకుముందు రోజుల్లో బికాజ్ ఆఫ్ ది ఆర్థిక మాంద్యం అయితేమి, ఈ పవర్ ఇష్యూ అయితేమి, గత 10 సంవత్సరాలుగా పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం చిన్న తరహా పరిశ్రమలకు ఏర్పడింది. చాలా పరిశ్రమలు మూతబడినాయి, కొన్ని మూతబడే పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే మేము అందుకోసమనే మేమేమంటున్నామంటే మీరు మబ్బులు చూసి ముంతవలకపోసే పరిస్థితి కాకుండా ఉన్న పరిశ్రమలను ఎప్పుడైతే ఉన్నాయో స్టేట్లో ఆ పరిశ్రమలన్నింటినీ ఫస్ట్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. రెండోది కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త పారిశ్రామిక విధానం ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ థ్రస్ట్ అనేది కొత్త పరిశ్రమల పాలసీలో ఉండాలి. అంటే ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము, వాళ్ళకి ఇచ్చే రాయితీలు ఏంట, ఆ రాయితీలు ఆ ఎంప్లాయ్మెంట్ విసాబేస్ ప్రపోర్షనల్గా ఉంటున్నాయా లేదా అనేది చూసి మాత్రమే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే రాయితీలు షుడ్ బి లింక్డ్ టు ఇన్సెంటివ్ షుడ్ బి లింక్డ్ టు ది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఈ పరిశ్రమలన్నీ కూడా మేజర్ ఇండస్ట్రీస్ని ఏదైతే మనం ఈ స్టేట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో లైక్ మహేంద్ర ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, హిందూజాసు, ఇవి వచ్చినప్పుడు ఈ పరిశ్రమలన్నీ కూడా ఒక వెండర్ డెవలప్మెంట్ క్లాజ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉండాలి. ఉన్నట్టయితే ఏమైందంటే ఆ పరిశ్రమకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ముడి సరుకులు అయితేమి, రా మెటీరియల్స్ అయితేమి, యాన్సిలరీ పార్ట్స్ అయితేమి, ఇవన్నీ కూడా ఈ చిన్న తరహా పరిశ్రమలు స్టేట్లో ఉన్న పరిశ్రమల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని మనం ఒక కండిషన్ పెట్టినట్టయితే దాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజుల నుంచి మదర్ ఇండస్ట్రీస్ ఈ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాకపోవడానికి కారణం మదర్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద మేజర్ ఇండస్ట్రీస్. ఇట్లాంటి పరిశ్రమలు రాకపోవడానికి మేజర్ హర్డిల్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇక్కడ యాన్సిలరీ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. గత 10 సంవత్సరాలుగా ఎంఎస్ఎంఈ సెక్టర్ నెగ్లెక్ట్ చేయబడ్డది. దీన్ని మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ను నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈరోజు పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకుండా వోక్స్వాగన్ లాంటి కంపెనీలు కూడా వెనక్కిపోవడానికి, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి కూడా రాకపోవడానికి కారణం అదే. కాబట్టి ఆ వెండర్ డెవలప్మెంట్ క్లాజ్ అనేది మేజర్ పరిశ్రమలు స్థాపించేటప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు యాన్సిలరీ ఇండస్ట్రీస్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఒకవేళ ఇక్కడ ఆ వస్తువులు తయారు చేసే సంస్థలు కనుక లేనట్టయితే ఆ సంస్థలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేజర్ ఇండస్ట్రీస్ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కొన్ని వందల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు, ఈ లోకల్ యూత్ యొక్క ఆస్పిరేషన్స్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేసిన ప్రజలందరూ కూడా, యూత్ అంతా కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఏంటంటే మా తెలంగాణ వచ్చిన తర్వాత మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న గురుతరమైన బాధ్యత వీరందరికీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మీకు తెలుసు, లిమిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి ప్రభుత్వ రంగంలో. ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ మాత్రమే ఇక్కడ ఉన్న కొన్ని లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రవి గారు చెప్పండి, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు? రాష్ట్ర విభజన తర్వాత ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్ పెడదాము, ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారా? లేదా ఇక్కడ నుంచి అన్ఎంప్లాయ్మెంట్స్ని లేకపోతే ఔత్సాహికులు అటు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? సో ముందు V6 యాజమాన్యానికి, సిబ్బందికి
మీరు పోషిస్తున్న పాత్రకి అభినందనలు ఎన్ఆర్ఐస్ తరఫున. తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ తరఫున ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చాలా గ్రోత్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఐటీలో ఏం చేయాలనేది ఇంకా ఐ థింక్ పాలసీ వాళ్ళు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళు నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన రాష్ట్రము మన పాలన అది ఉంది, బాగానే ఉంది. మన అభివృద్ధి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు అయితేనే సరే, ఎన్ఆర్ఐస్ అయినా సరే, వాళ్ళకి ఇక్కడ ఉన్న అవకాశాలలో తప్పకుండా కొంత పర్సంటేజ్ అనేది గవర్నమెంటు ఇవ్వాలి. మీరు ఇక్కడ కాంట్రాక్ట్ ఇప్పుడు సోర్సింగ్ ఉంటుంది మీకు. అమెరికన్ గవర్నమెంట్లో కూడా మీకు రిజర్వేషన్ ఉన్నది, చాలామందికి తెలియదు ఇక్కడ. అక్కడ ఉమెన్కి, మైనారిటీకి, తర్వాత నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఇప్పుడు ఈ రాష్ట్రం వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ ఎవరైతే ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ కాపాడుకోవాలి. మన ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ అందరు చెప్పినట్టు. రెండు, మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఎంకరేజ్మెంట్ ఎట్లా వస్తుంది అంటే మీరు ఏదన్నా దానికి సంబంధించి రాయితీలు చూపించి దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ను గవర్నమెంటు ఉన్న వాటిని కాపాడుకుంటూ కొత్తవి క్రియేట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటుంది ఇక్కడికి వచ్చి చేయాలని చెప్పి. రెండోది వాళ్ళకు ఆసక్తి ఉండడం కొరకు కావాల్సిన మౌలిక వసతులను క్రియేట్ చేయాలి. లెట్స్ ఇప్పుడు ఇక్కడ అందరు ఎన్ఆర్ఐస్కి ఒక పార్క్, లెట్స్ ఐటీలో మేము ఉన్నాం కాబట్టి ఒక ఐటీ సపరేట్గా ఒక పార్క్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన పవర్లో రాయితీ కానీ ఏదైనా సరే, మేము ఎక్కువ రాయితీలు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు, కాకపోతే గవర్నమెంట్ నుంచి కావాల్సిన ఎంకరేజ్మెంట్. రెండు, మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్లలో తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలకి తప్పకుండా ప్రభుత్వము కొంత పర్సంటేజ్ కాంట్రాక్ట్స్లలో ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర క్యాపబిలిటీ లేకపోతే, ఇప్పుడు మా కంపెనీ ఉంది, నా కంపెనీ క్యాపబిలిటీ సరిపోకపోతే మీ బిడ్డింగ్ సిస్టంలో 200 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలనుకోండి, లేకుంటే అమెరికాలో ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద కంపెనీలో కొంత పర్సంటేజ్ నేటివ్ అమెరికన్స్, నేటివ్ వాళ్ళకి ఇస్తారనమాట. అట్లా తెలంగాణలో అట్లాంటి పాలసీలు వీళ్ళు కొత్తగా వచ్చే పాలసీలు ఇంక్లూడ్ చేస్తే వచ్చే ఎన్ఆర్ఐస్ కూడా ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళకి ఇంకా ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ప్లస్ ఇక్కడ లోకల్గా కూడా ఉన్న ఎవరైతే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నదో వాళ్ళందరికీ ఆంటర్ప్రినర్షిప్ మీద కోర్సెస్ స్టార్ట్ చేయాలి అర్జెంటుగా. చేసి మీరు వాళ్ళకి ముందు అసలు బిజినెస్ ఎట్లా చేయాలి, చేస్తే వచ్చే బెనిఫిట్ ఏమున్నది, వాళ్ళు ఎట్లా బెనిఫిట్ అవుతారు, రాష్ట్రం ఎట్లా అవుతుంది, దేశం ఎట్లా అవుతుంది అనేది వాళ్ళకి తరోగా అసలు బిజినెస్ కోర్స్ ఒకటి పెట్టి దాన్ని క్రాష్ కోర్స్ లాగా తీసుకొని, ఆల్రెడీ ఇప్పుడు ఇంజనీరింగ్ ఉన్నారు, ఫార్మా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అందరు గ్రాడ్యుయేట్స్లలో వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ మీద క్విక్ కోర్స్ ఒకటి పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ రాయితీలను ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలని మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో కాంట్రాక్ట్లు ఇస్తున్నారు గవర్నమెంట్. ఇక్కడ సిస్టమ్ అదంతా ఇప్పుడు మన మల్లేశం గారికి తెలుసు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. సో దాంట్లో కొత్తగా మన రాష్ట్రం కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే పాలసీలో లోకల్ గవర్నమెంట్స్లలో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు జిల్లాలో జరిగే కాంట్రాక్ట్లలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టాలనేది కరెక్ట్ కాదు. ప్రతి లోకల్లో కూడా ఏ లోకల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళకి ఫెసిలిటేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. డీసెంట్రలైజేషన్ కూడా జరగాలి. ఓకే సార్, మీరు ఇంకొన్ని పాయింట్స్ చెప్పే ముందు వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. ముందు నల్లబాబు గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను, ఆ పాయింట్ మళ్ళీ చెప్తాను మీరు. ఓకే అండి, V6 వారికి మా డిక్కి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా ఈరోజు కొత్త వాళ్ళు వ్యాపార రంగంలో రావాలంటే మనం 2 విషయాలు చూడాల్సి ఉంటుంది సార్. ఒకటి ఏంటి అంటే సొంత అనుభవం ఉండాలి, లేదంటే సొంత డబ్బన్న ఉండాలి. ఈరోజు వ్యాపార రంగంలోకి రావాలంటే ఒకవేళ మనకు అనుభవం ఉండి డబ్బు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ కానీ లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళతో పార్ట్నర్షిప్లో కూడా వ్యాపార రంగంలో రావచ్చు. లేదు అని అంటే మన డబ్బు ఉందంటే అనుభవం ఉన్న వాళ్ళతో కలిసైనా ఈ వ్యాపార రంగంలోకి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందుకున్న ప్రభుత్వానికి ఇప్పుడుకున్న ప్రభుత్వానికి తేడా అంటే, ఇంతకుముందుకు ఎప్పుడో మేము గత ఒక 6 నెలలుగా 1 ఇయర్గా నేను ఈ వ్యాపార రంగం వైపు వచ్చే కొత్త ఇండస్ట్రీ పెట్టాలని తిరుగుతున్న క్రమంలో ఇంతసేపు ఒక వ్యాపార రంగం ఒక కొత్త వ్యక్తి వచ్చి వ్యాపారం పెట్టాలి అనేసరికి ఒక ఆఫీసర్ని కలవాలన్నా లేకపోతే సంబంధిత మినిస్టర్లను కలవాలన్నా కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న ఉండే సార్. మొన్న 22వ తారీఖు మన సీఎం చంద్రశేఖర్ గారు పెట్టిన మీటింగ్లో ఆయన ఈ రాష్ట్రం అనేది ఒక ఇల్లు, ఈ ఇల్లును మనం సరిదిద్దుకోవాలంటే అన్ని రంగాలతో పాటు ఈ ఏదైతే వ్యాపార రంగం ఉందో చాలా ముఖ్యమైనది. ఈ రంగాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే మీలో ఉన్న సాధక బాధకాలండి, మా నుంచి మీకు కావాల్సిన
సహాయ సహకారాలు ఏంటి అనే విషయాలపైన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లెక్కన చూస్తూ ఉంటే రాబోయే ఈ తెలంగాణ కొత్త రాష్ట్రంలో వ్యాపార రంగానికి మంచి అవకాశాలను తోస్తూ ఉన్నది. ఇంతసేపు ఏవైతే విద్యార్థులు యువకులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు ఇలా చేశారో, ఇప్పుడు వచ్చిన మన రాష్ట్రాన్ని ఆర్థికంగా గొప్ప స్థాయికి తీసుకుపోవాలంటే వీళ్ళందరూ కూడా ఓన్లీ ఉద్యోగాలే కాకుండా, ఉద్యోగాలు చేయొద్దని కాదు, ఉద్యోగాలు చేయాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే చేస్తాం అనకుండా ఇలా వ్యాపార రంగం వైపు వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఒకళ్ళ మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కానీ ఒక రంగాన్ని ఎన్నుకొని దాంట్లో కొన్ని రోజులు మనం పనిచేసినట్టయితే ఒక మంచి అనుభవం వస్తుంది. ఆ అనుభవం తీసుకున్న తర్వాత నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ కోసమై నువ్వు ఇక్కడ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఒక లోన్ విషయమై నువ్వు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు అడిగే ఏ క్వశ్చన్ అయినా, వాళ్ళు చేసే ఇంటర్వ్యూ అయినా మనం చక్కగా ఫేస్ చేయగలం. అన్ని రకాలుగా మనం ఎప్పుడైతే పకడ్బందీ తయారు కాగలుగుతామో, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఇటు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి నేటి యువతకు మంచిగా సపోర్ట్ చేసే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోవడం, మీకేం కావాలో మీరు చర్చించండి, మీరు ఎదిగి మన రాష్ట్రాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి మాకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో అనే విషయాలపైన చాలా గొప్పగా అడగడం జరిగింది. కాబట్టి నిజంగా ఈ పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే, ఏదైతే మొన్న సీఎం గారు చెప్పిన విధంగా నిజంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఎంతో దూరమో లేదు అతి దగ్గరలోనే ఉంది బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ఎక్కువ శాతం ఈ పారిశ్రామికవేత్తలదే చెయ్యి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బాబు గారు. వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ఇష్యూస్ లేవనైతే అందరూ దానికి మల్లేశం గారు ఆన్సర్ చెప్తారు. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. సురేష్ గారు, అన్ని ప్రభుత్వాలలాగే బహుశా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరిశ్రమ చెప్తుంది, కానీ అన్ని మేజర్ ఇండస్ట్రీస్కే ఉందా, లేకపోతే ఎంఎస్సి చిన్న మధ్యతర ఫ్యాక్టరీస్ కూడా ఉందా అనేది ఒక డౌట్. రెండోది, పాలసీలు తయారు చేసేటప్పుడు పెద్ద భారీ పరిశ్రమలకి చిన్న మధ్యతర పరిశ్రమలకు కూడా డిఫరెంట్గా పాలసీలు తయారు చేయాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈవెన్ సెంట్రల్ బడ్జెట్లో కూడా ఆల్మోస్ట్ 10,000 crores స్టార్టప్స్ కోసం అని పెట్టారు. సో అది ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బడ్జెట్లో దే ఆర్ సేయింగ్ దట్ దే విల్ గివ్ సపోర్ట్ అని చెప్పి. సో విచ్ విల్ ఆల్ గో టు ప్రైమర్లీ మైక్రో, మీడియం అండ్ స్మాల్ స్కేల్. పాలసీలు హ్యావ్ టు బి డిఫరెంట్ అండ్ డెఫినెట్లీ హ్యావ్ టు బి డిఫరెంట్. బట్ ఐ థింక్ ఇందాక చెప్పినట్టు దే హ్యావ్ టు బి లింక్ టు ఏమి ఇస్తున్నారని, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నారని, ఆ బేసిస్ మీద డెఫినెట్గా ఉండాలి. అండ్ ఈచ్ ఇప్పుడు సమ్ ఆఫ్ ద బిగ్ మేజర్ ఇండస్ట్రీస్ కెన్ సెటప్ దే ఓన్ పవర్ ప్లాంట్. సో అది కూడా యాక్చువల్లీ ఇఫ్ యూ సీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ స్టేట్ రైట్ నౌ, ఇట్ విల్ బి ఫనీ. ఎందుకంటే వాళ్ళని కూడా అది అంత ఈజీ కాదనమాట. సో సోలార్ అని అంటున్నారు సార్, సోలార్ పెట్టాలంటే దాన్ని వాడుకోవాలంటే నేను ఐఎమ్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అండ్ సో దెన్ దట్ స్మాల్ ఇండస్ట్రీస్ కాంట్ డూ ఇట్. సో కానీ వాళ్ళకి అట్లాగా సో డిఫరెంట్ పాలసీస్ ఉండాలండి. అండ్ వీ హ్యావ్ టార్గెటెడ్గా మేము గవర్నమెంట్కి రికమెండ్ చేసాం, బికాజ్ ఆల్ 3-4 సెక్టర్స్కి ఏం కావాలన్నది క్లియర్ కట్గా రికమెండ్ చేసాం. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ని స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, గెటింగ్ దెమ్ రెడీ ఫర్ జాబ్స్, విచ్ ఇస్ అగైన్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ స్టేట్. సో ఐ థింక్ దానికి కూడా మేము రికమెండ్ చేస్తాం. స్కిల్డ్ మ్యాన్ పవర్ గురించి మళ్ళీ వస్తాను. మల్లేశం గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు 2-3 ఇష్యూస్ లేవనెత్తారు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వాటన్నిటికి పరిష్కారం ఈ గవర్నమెంట్ దగ్గర ఉందా? తప్పకుండా అండి. ఇంతకుముందు రవి గారు చెప్పినట్లుగా అంటే పరిశ్రమ స్థాపించడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. అది పరిశ్రమ అంటేనే శ్రమతో కూడుకున్నటువంటిది. ఎవరంటే వాళ్ళు జస్ట్ ఏదో రా హ్యాండ్గా వచ్చి ఇండస్ట్రీ పెట్టి సక్సెస్ కావాలంటే కష్టమైన పని. కంపల్సరిగా వాళ్ళకి కొంచెం ఇండస్ట్రీ గురించి ఒక అవగాహన, వాటికి బేసిక్ సమ్ ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. దానికి సంబంధించి మేము డిపార్ట్మెంట్ తరంగా ఈ ఈడీపీలు అనేది మేము చాలా ప్రతి జిల్లాలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలనేటువంటిది మేము డిస్కస్ చేస్తున్నాం. ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో ఇలాంటివన్నీ కూడా మేము చాలా ప్రతి జిల్లాలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలి ఒక నిర్ణయం చేసాం. తర్వాత సిమిలర్గా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మీరు రేజ్ చేసినట్లుగా ఇప్పటివరకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అంత కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం 10 జిల్లాల్లో కూడా వీటిని విస్తరించాలనేటువంటి సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంట్లో భాగంగా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, ఇండస్ట్రీస్కి ఫిట్గా ఉన్నటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి అంటే నాట్ ఫిట్ ఫర్ కల్టివేషన్ కాకుండా బ్యారెన్ ల్యాండ్స్ కానీ వేస్ట్ ల్యాండ్స్ కానీ అట్లాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసే సర్వే ఇప్పుడు కొనసాగుతుంది.
లాస్ట్ గత వారం నుంచి కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, జిఎండిఐసి, ఏడీలు, డీడీలు, సిమిలర్లీ ఐఐసి, టిఎస్ఐఐసి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, జోనల్ మేనేజర్ అందరూ కూడా 10 జిల్లాల నుంచి కూడా మొత్తం సర్వే చేస్తున్నారు. ఈరోజు ఆ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. దీని మీద సీఎం గారు ఈ మండే 20 కూడా వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం సుమారుగా మనకి ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇండస్ట్రీస్కి సరిపోయేటువంటి ల్యాండ్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో దీనివల్ల ఇంకోటి కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనేటువంటి సంకల్పంగా ఉంది ఇప్పుడు. తర్వాత వీరు చెప్పినట్లుగా కూడా పాలసీ, ఎంఎస్ఎంఈకి సపరేట్ పాలసీ, లార్జ్ అండ్ మెగా అనేది కూడా మన రీసెంట్ ఇంటరాక్షన్ మీటింగ్లో కూడా చాలామంది ఇండస్ట్రీస్లు, అసోసియేషన్ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా దాని మీద చర్చించి దానికి పాజిటివ్గా నిర్ణయం వస్తుందని నేను అనుకుంటున్నాను. వెంకటేశ్వర గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి, అది పారిశ్రామిక సమాఖ్యలైనటువంటి డిక్కీ, టెక్కీ, తర్వాత ఫిక్కీ, కవచలకు సిఐ, ఇట్లాంటి మీ సమాఖ్యలు వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి? వాళ్ళు మీ దగ్గరకు అప్రోచ్ అయితే మీరు ఎలాంటి సాయం చేస్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే మేము చేసేది ఇమ్మీడియట్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నాం అంటే, ఈ మీరు ఎంప్లాయ్మెంట్ గురించి అడిగినారు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి మనం పవర్ తీసుకుంటున్నామండి. ఎంత ₹4.60 మనం తీసుకుంటున్నాం. దానికి ఇంకో ₹2.20, ₹2.40 ఖర్చు అవుతుంది. ట్రాన్స్మిషన్ ల్యాస్, వీలింగ్ చాయిస్ అవన్నీ కదా, అంతే ₹7 per megawatt పడుతుంది. సార్ మీరు సోలార్ పవర్ గురించి, అది నెక్స్ట్ పాయింట్ నాది. నేను ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నాను. ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నాను. ఈ ₹7 కనుక మనం ఈ ఎన్ఆర్ఐస్ చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ ఆర్ఈసీ స్కీమ్ అని ఒకటి ఉండి విచ్ హ్యాస్ బికమ్ అన్డిపెండబుల్. దాని లేకుండా గవర్నమెంట్ కనుక ₹8 కనుక పవర్ పర్చేస్ ప్రైస్ పెడితే, ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ పేయింగ్ ₹7. విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అందులో. వాళ్ళ గవర్నమెంట్ కనుక పాలసీ చేంజ్ చేసి చేస్తూ వస్తుంది. తర్వాత మీరు అన్నది ఏమిటంటే టెక్కీ ఏమి చేస్తుంది అన్నారు. టెక్కీ ఈ సమాఖ్యలన్నీ కూడా డిక్కీ కావచ్చు, సరే, మాకు సంబంధించింది ఏమిటంటే ఒక పెద్ద స్కీమ్ తయారు చేసినామండి. ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఎంతవరకు ఇచ్చేస్తుంది అనేది ప్రతి ఏ సెక్టార్ అడిగినా కూడా మా దగ్గర ఒక బైబిల్ వాళ్ళు ఉందండి. దిస్ ఈజ్ ద బైబిల్. ప్రతి సెక్టార్ గురించి కూడా ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్లో ప్రతి ఎవరికి ఏమరకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పెషల్ విండో అదండి. ఎక్కడ కూడా ఒక అదే మీరు అంతమంది అనుకున్నట్టే ఒక 15-20 days లోపల స్కీమ్స్, మేజర్ ఇండస్ట్రీస్ కాకుండా మామూలు ఇండస్ట్రీస్ కూడా క్లియరెన్స్ వచ్చేటట్టు. తర్వాత ఒక నెక్స్ట్ వీక్ ఏమో మేము డిఐసిస్, ఆల్ ద డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ ప్లస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఐటిఐస్ వీళ్ళందరినీ కలిసి స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బేబీ ఆన్ 10th August అండి. అందరు కన్సెంట్ కూడా ఇచ్చినారు, ఇంక్లూడింగ్ ది కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. వాళ్ళకు కూడా రాస్తున్నాం. సో అందులో మేము అన్ని ఏమేమి చేయగలుగుతుంది, ఏమేమి చేయాలి అన్నదాన్ని, ఆ విషయాలన్నీ కూలంకుషంగా డిస్కస్ చేస్తాం. రైట్. ఆంజనేయ గారు, మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు బిజినెస్కి సంబంధించినటువంటి ఒక క్రాష్ కోర్స్ లాంటిది కూడా అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అంటే అందరూ కోర్స్ అయిపోగానే వెంటనే ఉద్యోగం కోసం వెతుక్కోవడం కాకుండా వాళ్ళు కూడా ఒకటి ఏదైనా చిన్న పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే ఇంకొంతమందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. దీనికోసమే గత 9 నెలల ముందట సెప్టెంబర్లో ఒక ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఈడీపీ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నవి. అవి ఒక పేపర్ మట్టుకే పరిమితమైందని నేను చెప్పగలుగుతాను. ఎలానంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఈడీపీ ప్రోగ్రాంలు అనేది ఇప్పటి వరకు చాలా తక్కువగా జరిగినాయి. అందులో భాగంగా డిక్కీ ఇనిషియేషన్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ల అనుసంధానంతో ప్రముఖ సంస్థలు టాటా కానీ ఐటీసీ కంపెనీల ద్వారా వెండర్ ఆపర్చునిటీస్ కోసం కూడా కలిపి ఇగ్నైట్ అనే ప్రోగ్రాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో పెట్టడం జరిగింది. 240 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇలాంటి జరగడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇది ప్రభుత్వం కూడా అంగీకరించింది. మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ప్రదీప్ చంద్ర గారు కూడా చాలా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఈ సీఎం గారు కూడా ఈ 22nd లాస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మీటింగ్లో నాకు 100 మంది డిక్కీ నుంచి కావాలి, మీకు ఏం కావాలో మేము ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అంటే మాకు 100 మందినే కాకుండా 240 మంది మా దగ్గర కనీసము 350 కోట్ల బడ్జెట్ ఉన్న పరిశ్రమలు పెట్టడానికి ఔత్సాహికులు రెడీగా ఉన్నారు. మరి దీనికి ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆ దిశగా ఆల్రెడీ ట్రైన్డ్ 21 రోజులు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అనుసంధానంతో.
అంటే చేజింగ్ సెల్ ఏదైతే చేయబోతున్నదో ఆ చేజింగ్ సెల్ యొక్క విధానం ఎలా ఉండాలో అనేది ఈ ఔత్సాహికలో కూడా చెప్పడం ద్వారా దళితుల నుంచి మేము ఒక మెసేజ్ భారతదేశానికి ఇవ్వడం కూడా జరిగిందని కోరుకుంటున్నాం. రైట్. అరుణ గారు మీరు చెప్పండి, కొత్తగా పారిశ్రామిక రంగంలోకి వచ్చే వాళ్ళకి నిజంగానే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అవసరమా? ఆ అవసరం అలాంటి ట్రైనింగ్ ఇప్పుడున్నటువంటి మీ డిక్కీ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర సంస్థలు ఇచ్చేటువంటి సమాచారం సరిపోతుందా? చాలండి, ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఎందుకంటే బేసిక్గా నేను విమెన్ గురించి మాట్లాడతాను. విమెన్కి ఏంటంటే ప్రాజెక్ట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా బ్యాంకర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, అది బేసిక్ నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ట్రైనింగ్స్ మూలంగా చాలా బెనిఫిట్ అవుతారు. సో ఈ ట్రైనింగ్స్ ఏంటంటే ఉత్తి హైదరాబాద్ సిటీస్కి పరిమితం కాకుండా డిస్ట్రిక్ట్స్లో కూడా మనం దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకెళ్ళి చేయగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దీనికి. రైట్. సుధీర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎంతమంది ముందుకు వచ్చినా వాళ్ళకి సరిపోయేంత స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యేకంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ తయారు చేయాల్సిన పరిస్థితి ఉందా? మొత్తం మీద ఒక స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ ఉంది. దీనికి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినట్టయితే ఆ జిల్లాలో ఉన్న రిసోర్సెస్, ఆ జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే ఐటీఐస్, పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ సెక్టర్, మేజర్ ఇండస్ట్రీస్ కూడా ఇది చాలా తీవ్రమైన కొరత ఉంది ఈ రోజున. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ దొరుకుతలేదు. కాబట్టి దానికి మనమేం ప్రపోజ్ చేస్తున్నామంటే ప్రతి సెక్టర్కు, సపోజ్ ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫినిషింగ్ స్కూల్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. ఫినిషింగ్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన, ఫార్మా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి, ఈ రోజున విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అవసరం ఉన్నాయి, ఇండస్ట్రీకి ఏమో మనుషులు కావాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉన్నది. ఇండస్ట్రీస్కు ఇప్పుడు ఉన్న విద్యార్థులు పనికి రావట్లేదు. వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చినాక కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, కాలేజీల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడం, ల్యాబ్స్ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క స్కిల్ లెవెల్స్ ఇండస్ట్రీ ఆశించినంత లెవెల్లో లేవు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి సెక్టర్ నుంచి, ఫార్మా నుంచి బయటకు వచ్చిన విద్యార్థులందరినీ ఒక ఫినిషింగ్ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక 3 months to 6 months వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటిది ఏర్పాటు చేసి వారిని ఇమీడియట్గా ఇండస్ట్రీ అడాప్ట్ చేసుకున్న పరిస్థితిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఎవరు చేయాలి? మీకు సరిపోయే ఉద్యోగస్తులు దొరకట్లేదు, మేమందరం ఉన్నామండి. మేము ఇండస్ట్రీ అసోసియేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని రకాల స్కీమ్స్ ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అయితే వాటిని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుంది, విద్యార్థులు విఫలమవుతారు, అసోసియేషన్స్ కూడా విఫలమవుతుంది. దాన్ని మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయించాలి. రెండోది వచ్చేసి ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో చాలా స్కీమ్స్ ఉన్నాయి, మంచి మంచి స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ స్కీమ్స్ అన్ని డిసిపేట్ కాలేదు. ఎక్కడైతే చేరాలనో విద్యార్థులకు కానీ ఎవరైతే ఇండస్ట్రీ పెడదాం అనుకున్న వాళ్ళకు ఇది అందుబాటులోకి రాకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఒక కొత్తగా ఇండస్ట్రీ పెట్టాల్సిన వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి సార్, దీనికి ఉన్న పద్ధతులు ఏంటని అడుగుతాడు. అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ప్రతి జిల్లాలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, ఐటీఐ లెవెల్లో, పాలిటెక్నిక్ లెవెల్లో ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్స్ అనేది కంపల్సరీ కండక్ట్ చేయాలి. రెండోది ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ గురించి కూడా చాలా మందికి తెలియదు విద్యార్థులకు. యాక్చువల్గా గవర్నమెంట్లో CGTMS అనే స్కీమ్ ఉంది, బ్రహ్మాండమైన స్కీమ్. ₹1 కోటి వరకు కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా కొత్తగా స్థాపించే పరిశ్రమలకు లోన్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మాలాంటి సంస్థలు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లాంటి సంస్థలు ఆ స్కీమ్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేసి యువతకు ఈ స్కీమ్ వల్ల మీకు ₹1 కోటి వరకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండా మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి కూడా నెక్స్ట్ నేను చెప్పిన తర్వాత సీడ్ క్యాపిటల్ అనేది ఒక స్కీమ్ మనం అడుగుతున్నాం. మనం నిన్న కేసీఆర్ గారిని, మన ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాం. ఇప్పుడు డిక్కీ నుంచి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది నిన్న. డిక్కీ నుంచి పరిశ్రమలు స్థాపించాలనే వ్యక్తులు ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళందరికీ ₹1 కోటి మార్జిన్ మనీ ప్రభుత్వమే ప్రోత్సాహం అందజేసి వాళ్ళు పెట్టాల్సిన మార్జిన్ ₹1 కోటి వరకు ప్రభుత్వం అందజేస్తా అని చెప్పింది. ఇలాంటి ఇనిషియేటివ్స్ ప్రభుత్వం నుంచి అవసరము. అయితే రెండోది ఏంటంటే ఈ సీడ్ క్యాపిటల్ అనేది స్టార్టప్ కంపెనీస్కు, ముఖ్యంగా కొత్తగా కాలేజీ నుంచి బయటకు వచ్చిన యువత, లేదు పరిశ్రమల్లో పనిచేస్తున్న యువకులు, ఉద్యోగస్తులు పరిశ్రమలు పెట్టాలన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇమీడియట్గా మనీ అవైలబుల్ లేదు. దానికి ఏమంటున్నామంటే మనం ఈ సీడ్ క్యాపిటల్కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్టార్టప్ కంపెనీస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ₹10,000 కోట్ల వెంచర్ ఫండింగ్ అనేది ఒకటి పెట్టింది స్టార్టప్ కంపెనీస్కు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి
నేను అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో విఫలమవుతున్నాం. మనం తమిళనాడుతోని కేరళతో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అధ్వానంగా ఉంది మన దగ్గర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనికి ఏమంటున్నానంటే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో దేర్ షుడ్ బి ఏ ఎక్స్క్లూజివ్ సెల్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్ అబౌట్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అదొకటి మనం ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా చేయాల్సిన చర్య. దీనికి ఎంఎస్ఎంఈలో ఒక ఆఫీసర్, ఎట్లయితే మీరు చేజింగ్ సెల్ అంటున్నారో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన డబ్బులు ఏమేమి ఉన్నాయి, ఏ స్కీమ్స్లో ఎంత తీసుకోవచ్చు అనేది ఒక ఆఫీసర్ను, ఒక జాయింట్ డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్ని పెట్టి ఆ స్కీమ్స్ అని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ తయారు చేయాలంటే కొన్ని సూచనలు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, మీరేం చెప్తారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మనకు మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఓకే, ఇప్పుడు ఐటీ తీసుకున్నారనుకోండి, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా దానికి సంబంధించిన కోర్సు ముందు వాళ్ళు ఎఫెక్టివ్గా చదవాలి. నేను ఇంతకుముందు కూడా మన డిస్కషన్లో ఈ పాయింట్ వచ్చింది మనకు. ఏంటంటే ఇప్పుడు మనకున్న ఇంజనీరింగ్ కాలేజీలలో మీకు తెలుసు ఎవరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, చదివిన తర్వాత ఆర్ దే రెడీ ఫర్ ద జాబ్ ఆర్ నాట్ అనేది మనందరికీ తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీకు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఓవర్ నైట్లో వచ్చిన రేపొద్దున మన ఇంట్రెస్ట్ ఏంది ఇక్కడ, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఉద్యోగులు ఇక్కడ లోకల్ వల్ల డెవలప్మెంట్ కావాలి. మనకున్న అన్ఎంప్లాయీస్ ముఖ్యంగా మీ పాయింట్ అదే కదా. ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి ఇమ్మీడియట్గా ముందు ఐడెంటిఫై చేయాలి మనకి ఏ సెక్టర్స్లలో ఇవాళ ఇమ్మీడియట్ నీడ్ ఉంది, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అనేది తరోగా ఇప్పుడు గవర్నమెంట్ అనాలిసిస్ చేసి ఆ రంగంలో ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక కోర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ జాబ్లో వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంది. అది జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కరికులం మార్చేది ఇంకొక ప్రణాళిక. లాంగ్ టర్మ్లో మీకు ఇప్పుడున్న మన కరికులం చాలా అవుట్డేటెడ్, ఎప్పుడో పెట్టిన ఇంజనీరింగ్ కోర్స్. ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు. సో కాబట్టి దాన్ని ఈ కాలానికి అనుగుణంగా మార్చాలి, ఇప్పుడున్న ఇండస్ట్రీస్కి కావాల్సింది. 2 ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలకి లాస్ట్ 1 ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ పెట్టాలి. ప్రభుత్వము మీరు దాని మీద శ్రద్ధ ఏం తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లలో మన విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ అని వాళ్ళు 15 రోజులు 4 రోజులు చేస్తారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి పెట్టారు కదా, అది పనికిరాని అది అందరికీ తెలుసు. పిల్లలు ఏంది అంటే వాళ్ళు చేయరు. అది కాకుండా దాని ఉద్దేశం కూడా అదే కదా, ఇప్పుడు మీరు చెప్పేది దాని ఉద్దేశం అదే కదా. లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇన్ప్లాంట్ ట్రైనింగ్ లాగా ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ ఒకటి కంప్లీట్గా ఇన్ప్లాంట్ ట్రైనింగ్. టెక్నిక్స్లో ఏం చేశారంటే ఓకే సార్, మీరు లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎవరు కూడా ఇండస్ట్రీలో వెళ్ళి పనిచేసి చేసేది లేదు. మీరు దాని మీద తరోగా అనాలిసిస్ చేసి రివ్యూ చేస్తే మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరుగుతుంది అనేది. సో నేనేమంటున్నా అంటే 1 ఇయర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ళకి ఉండాలి. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం పేమెంట్ చేస్తుందా, వాళ్ళకి స్టైపెండ్ లాగా, లేకపోతే వాళ్ళు కంపెనీస్ చేస్తారా అనేది అది మీరు పాలసీలో తీసుకొచ్చి పెడితే ఆల్ 1 ఇయర్ తర్వాత అప్పుడు వాళ్ళు జాబ్కి రెడీ అయిపోతారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోతుంది, జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో కాబట్టి అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి మీరు. ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ మీ దగ్గరికి వచ్చే ముందు ఇంకొక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, తర్వాత వైద్యుడు డాక్టర్ మనోజ్ కుమార్ మనతో లైవ్లో పాల్గొంటున్నారు. మనోజ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అవకాశాలు అనిపిస్తుంది మీకు? గుడ్ ఈవినింగ్ అండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అండి ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అట్ ద ప్రెసెంట్, ఇన్ తెలంగాణ ఆల్సో. ఎందుకంటే యాజ్ ఫర్ ఎస్ డాక్టర్స్ ఫీల్డ్స్ ఆర్ కన్సెంట్ అండ్ ఫార్మసీ గురించి చెప్తున్నాను. లెట్ మీ బిగిన్ విత్ ఫార్మసీ. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లోన్ లైసెన్స్ ఇన్ దిస్ ఫార్మసీ ఫీల్డ్. ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అటు మార్కెటింగ్ అనుకోండి, లోన్ లైసెన్స్ రెండిటికి ఇస్తారు, ఒకటి మార్కెటింగ్కి, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్కి అండి. ఇన్ టుడేస్ వరల్డ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థింగ్స్ ఆర్ దేర్. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీకి మనం లోన్ లైసెన్సింగ్ తీసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. అట్లాగే మార్కెటింగ్ సైడ్ కాలేజెస్ ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ లోన్ లైసెన్స్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్ దిస్ ఫార్మా డ్రగ్స్ అండి. చాలా మట్టుకు ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. కానీ కాకపోతే ఇప్పుడు కాలేజీల్లో ట్రైనింగ్ కన్నా కాలేజెస్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్. పిల్లలు ఎప్పుడైతే వీళ్ళు కోర్సులు కంప్లీట్ అవుతాయో, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ దెమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఫర్ జాబ్స్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. వాళ్ళు పిల్లల్ని దే షుడ్ స్టార్ట్ ఏ యూనిట్ విచ్ షుడ్ బి సపోర్టెడ్ బై ద కాలేజెస్ అండి. కాలేజ్ ఫైనల్ ఇయర్ రాగానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడే వీళ్ళలో కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళతోనే మనం ఇండస్ట్రీస్ పెట్టించాలి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఇప్పుడు మన ప్రీవియస్ స్పీకర్ మాట్లాడినప్పుడు CGTMS గురించి మాట్లాడారు ఆయన. సెంటర్ క్రెడిట్ గ్రాంట్ ట్రస్ట్ ఫండ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని మాట్లాడారు. అది చాలా మంచి ప్రోగ్రామ్.
₹1 కోటి వరకు వస్తుంది మనకు అది. కానీ ఇమీడియట్గా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్, కంప్లీట్ అయిన స్టూడెంట్స్ చాలామంది జాబులు అడుగుతున్నారు ఈరోజు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఫార్మా గ్రాడ్యుయేట్స్, దే కెన్ ఇమ్మీడియట్లీ గో ఇన్ టు ది మార్కెట్. ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ ఎంటర్టైన్ దెమ్ ఫార్ ఎంటర్ప్రీనర్షిప్, డైరెక్ట్ ఎంటర్ప్రీనర్షిప్. వాళ్ళు మళ్ళీ 5 years 4 years ఇండస్ట్రీలకు పని చేయాలి, రావాలి, ఇది కాదండి. నాట్ ఓన్లీ చిల్డ్రన్ హు ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్. ఇప్పుడు చాలామంది పిల్లలు బీటెక్ కాగానే ఎంటెక్ కోసం బయటికి వెళ్తామనేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంఎస్ కంప్యూటర్స్లో పోయే వాళ్ళు తగ్గారు. ఎప్పుడైతే H1 వీసాస్ అమెరికా స్టార్ట్ చేసిందో ఎంఎస్ ప్రోగ్రామ్ పోయే వాళ్ళు తగ్గారు. దే వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ 3 years అండ్ దెన్ దే గో ఆన్ H1 వీసా. అట్లాగే నేనేమంటానంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్, మెడిసిన్స్, ఫార్మసీ సైడ్, బల్క్ అనుకోండి, ఫార్ములేషన్స్ అనుకోండి. ఇదే కాకుండా మెడికల్ టూరిజంకి హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి టుడే. ఎవ్రీ డాక్టర్ హు హస్ కంప్లీటెడ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇమ్మీడియట్లీ వీ షుడ్ సీ ద డిస్ట్రిక్ట్ వైజ్ హాస్పిటల్స్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ బడ్జెట్ టు స్టార్ట్ ఎ స్మాల్ హాస్పిటల్. ఇవాళ రేపు సూపర్ స్పెషలైజేషన్ లెవెల్లో దెర్ ఇస్ సపరేట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ కమింగ్ అప్. అది మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేటప్పటికి మనకి 1 lakh square feet అవసరం ఉంటుంది. వేరేజ్ ఏ ఇండివిజువల్ స్పెషాలిటీ అనేటప్పటికి 10,000 square feetలో కూడా వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు స్టార్ట్ అప్ ఏ హాస్పిటల్ అండి. డాక్టర్స్ని, ఫార్మా సైడ్ వాళ్ళని వీ మస్ట్ ఎంకరేజ్. ఎస్పెషలీ దీంట్లో ఈ ఫార్మాసిటికల్ సైడ్ లోన్ లైసెన్స్లో కొన్ని రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇమ్మీడియట్లీ దే కెన్ కమ్ అప్ విత్ డాక్టర్ గారు ఓకే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. 2-3 డౌట్స్ చెప్పారు, మీకు వస్తాను. ముందు బాబు గారికి ఏంటి, ఆ తర్వాత మీరు లాస్ట్లో మాట్లాడారు. టైం అయిపోయింది సార్. ముఖ్యంగా మనము CGTMS స్కీమ్ గురించి చర్చించిన క్రమంలో అది చెప్పడానికి కానీ తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది సార్. కానీ ఆ స్కీమ్లో బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందని అంటే సార్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే మీకు చెప్తాను. నేను నా లోన్ కోసమని నేను బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నా ఫైల్ ఇవ్వడం జరిగింది. ఫైల్ అంతా చూశాడు. ఆల్రెడీ నాకు మార్కెట్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ సార్. నాకు అది నా సొంతగా ఒకటి ఇండస్ట్రీ పెడదాం అనేది ఆలోచన. ఆల్రెడీ మార్కెట్ ఉంది. పోయిన తర్వాత నా ఫైల్ పెట్టిన తర్వాత ఒక 1 రోజులు ఆగి రండి బాబు అన్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరే మా డాక్యుమెంట్స్ తక్కువ ఉంటే చెప్పండి, నేను ఇస్తాను అది అంటే, అని డాక్యుమెంట్స్ కరెక్టే ఉంది కానీ CGTMS కింద అయితే నేను లోన్ ఇవ్వను. అది గతంలో ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొత్త స్టేట్లో ఎట్లా ఉండాలో చెప్పండి. అదే సార్, ఇట్లుంది. కొత్త గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద నెక్స్ట్ చెప్పిన తర్వాత చెప్తాను, బ్రీఫ్ చేస్తాను, అది చెప్తాను. అయితే అతను ఏమంటారంటే నేను అంత బాగున్నాయి, నేను అన్ని కూడా డాక్యుమెంట్స్ బాగున్నాయి, బట్ నేను CGTMS కింద ఇవ్వను, మీరు ఏదైనా కొలాటరల్ పెట్టాలి అని అంటాడు. అంటే సార్ నాది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నా ప్రాబ్లం ఏమైనా ఉంటే, నా మైనస్ ఉంటే చెప్పండి అంటే, లేదు అంత బాగానే ఉంది కానీ మా జెడ్ఎం మంచోడు కాదు, ఆయన నీకు ఇవ్వడు, CGTMS అస్సలు లోన్ ఇవ్వడు, కాబట్టి నేను ఇవ్వను, మీకు కావాలంటే ఫైల్ తీసుకోండి, మీరు తిరిగి వేస్ట్ అని అంటాడు. అయితే దీనికి ఏం చేయాలంటే సార్, ఈ CGTMS స్కీమ్ ఏదైతే ఉందో అది బ్యాంకర్స్ దగ్గర కాకుండా మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన. ఇప్పుడు దానికి సార్ ఉన్నారు, మేము ఒక 5 ఇండస్ట్రీ పెట్టాలని పోతాం, మేము part 1 చేసుకుంటాం, part 2 చేసుకుంటాం, తర్వాత వచ్చి మనం ఎంక్వైరీ చేస్తారు, మీకు మాకు ట్రైనింగ్ ఇప్పిస్తారు, ఈడియం ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మొన్న డిక్కీ వాళ్ళు చేసిన ఇగ్నైట్ ప్రోగ్రామ్స్ కానీ, దాంట్లో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దీంతో పాటు వీళ్ళు ఇచ్చే సబ్సిడీస్తో పాటే కాకుండా ఈ CGTMS స్కీమ్ను కూడా కొద్దిగా ప్రభుత్వం ఎంటర్ప్రీనర్స్ బాగుంటే బాగుండేది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాంకర్స్ని ఒక మీటింగ్ పెట్టుకోవాలండి. బ్యాంకర్స్కి ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. CGTMS అంటే ఏంటి అనేది ఫస్ట్ బ్యాంకర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ CGTMS అంటే వాళ్ళు అంతా ఇది ఎంకరేజ్మెంట్ చూపించట్లేదండి. అది మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. అందరూ CGTMS చేయట్లేదు. ఉదాహరణగా చెప్పాలంటే మీరు అది చెప్పారా సార్, మీరు ఫైనల్ మీరేం చెప్తారు? వాళ్ళు సేమ్ పాయింట్ కదా బాబు గారు చెప్పారు. ఒక నిమిషం మళ్ళీ వస్తాం. సో ఇంకొక పాయింట్ ఇందాక మర్చిపోయిన, మేము డిస్ట్రిక్ట్ వైజ్ ఏ ఇండస్ట్రీస్ పెట్టవచ్చు అన్నది రిపోర్ట్స్ మేము డెవలప్ చేసామండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ 2-3 డిస్ట్రిక్ట్స్ అండ్ దిస్ ఇయర్ వీ గోయింగ్ టు కంప్లీట్ మోస్ట్ ఆఫ్ అన్ని ఏంటంటే అసలు హాస్పిటల్ పెట్టాలంటే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఖమ్మం డిస్ట్రిక్ట్లో, అట్లాగా వీ హెవ్ డన్ అండ్ వీ హెల్ప్ డిక్కీ ఎ లాట్. CII సపోర్ట్స్ డిక్కీ ఎ లాట్ ఇన్ ది. సో అట్లాంటి రిపోర్ట్స్ అన్నీ మేము రెగ్యులర్గా డెవలప్ చేస్తూ ఉంటామండి. అండ్ వీఆర్ డూయింగ్ దట్ ప్రైమర్లీ టు సపోర్ట్ ఆల్ దిస్ and remaining of course they have the issues but right sir ఇప్పుడు చెప్పండి సార్ మల్లేశం గారు, ముఖ్యంగా 2-3 పాయింట్స్ అందులో ఈ 1 crore ఇష్యూ. ఈ దీని గురించి ఏంటంటే ఇప్పుడు బ్యాంకర్స్ని సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దాంట్లో మేము కూడా చాలా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్గా ఈ స్కీమ్ కింద ఎక్కువ ఇండస్ట్రీస్ బెనిఫిట్ అయ్యేలాగా ఇటు హయ్యెస్ట్ లెవెల్ SLBC లెవెల్లో కానీ బ్యాంకర్స్ ఎక్కడైనా కూడా హయ్యెస్ట్ లెవెల్లో టేకప్ చేసి డెఫినెట్గా ఇప్పుడు వచ్చే రోజుల్లో దాన్ని ప్రాపర్గా మనకు ఎక్కువ మ్యాక్సిమం ఇండస్ట్రీస్ బెనిఫిట్ అయ్యేలాగా చూస్తామండి. దట్స్ వన్ థింగ్, అది జరుగుతుంది. సిమిలర్లీ అరుణ్ చెప్పినట్టు ఇంతకుముందు గైడెన్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ గైడెన్స్ కావాల్సిందే. దానికి ప్రతి జిల్లాలో కూడా DIC సెంటర్లో గైడెన్స్ సెల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆల్ క్వాలిఫైడ్
క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు, మా ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ కానీ అది కానీ, వారికి ఇండస్ట్రీ స్థాపించడానికి కావాల్సినటువంటి ఏ సమాచారమైనా సరే ఇవ్వడానికి కూడా ఎక్కువపై ఉన్నారు. ఎన్ని స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఈడీపీల గురించి కానీ, వాటన్నింటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా అంత జిల్లా పరిశ్రమ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయండి. సిమిలర్లీ అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి, కాకపోతే ఈ ఐటీఐస్, పాలిటెక్నిక్స్ ఏంటంటే అంతముట్టేది చూస్తే కొద్దిగా అన్ఫార్చునేట్లీ కొద్దిగా వీకెండ్ అయిపోయినాయి అవి. సో వాటిని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్గా ఏ ట్రేడ్స్ అయితే అవసరం ఉందో ఆ కొత్త ట్రేడ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంది. సిమిలర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మెదక్ జిల్లాలో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి కావాల్సిన ట్రేడ్స్కి అనుగుణంగా పెయింటింగ్ కానీ దాంట్లో వాళ్ళు స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మ్యాక్సిమం ఐటీఐ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు. ఈరోజు మెదక్లో ఐటీఐ వాళ్ళు అసలు వితౌట్ జాబ్ అయిన వాళ్ళు ఎవరు లేరు, మ్యాక్సిమం మహేంద్రలో అబ్జర్వ్ అయిపోయారు. సిమిలర్లీ ప్రతి జిల్లాలో మేజర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటే వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది. అలాగే 1 minute ఫార్మాసిటీ, ఇప్పుడు ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఫార్మాసిటీ హైదరాబాద్ నుంచి అబౌట్ 1/3 ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా. సో ఫార్మా ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మన ఎకానమీ ఆఫ్ అవర్ స్టేట్. సో దానికి సంబంధించి ఇప్పుడు ఫార్మాసిటీ కూడా ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. సో దాంట్లో ఫార్మాకు రిలేటెడ్ ట్రేడ్స్ ఏమున్నా కూడా అక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది. లాస్ట్ పాయింట్, ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూట్కు లింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఇండస్ట్రీలో వాళ్ళకు కొంత ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. రెండోది, ఇప్పుడు ఆ స్కీమ్ను స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ పాలిటెక్నిక్స్లో పెట్టినరు. పాలిటెక్నిక్లో లాస్ట్ 6 months దే షుడ్ వర్క్ ఇన్ ది కంపెనీస్ అండ్ దే షుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని వాళ్ళు స్టడీ చేయడానికి ఒక స్కీమ్ పెట్టినరు. ఆ స్కీమ్ను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లెవెల్స్ ఆఫ్ ఇది క్వాలిటీ అనేది తక్కువ ఉన్నది, దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యాకల్టీ లేదు, ఫెసిలిటీస్ లేవు, ల్యాబొరేటరీస్ లేకుండా కాలేజీలు ఇచ్చి పడేసినారు, దాంతో ఇబ్బంది అవుతుంది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఐటీఐస్, పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్ రేషియో అనేది చాలా అధ్వానంగా పడిపోయింది. ఎక్కువ మంది, కొన్ని వేల లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఎక్కడైతే ఫీల్డ్లో పనిచేయాల్సిన స్కిల్డ్ పీపుల్ ఎవరంటే ఐటీఐ పీపుల్. ఈ ఐటీఐ పీపుల్ అసలు అవైలబుల్ లేరు ఈ రోజున. ఉన్న ఐటీఐ పీపుల్ కూడా మనకు యూస్ఫుల్గా లేకుండా ఐటీఐస్ను టోటల్ నిర్వీర్యం చేయడం జరిగింది. ఐటీఐస్ని ఇమ్మీడియట్గా స్ట్రెంథన్ చేసినట్టయితే ఈ ఇప్పుడు మనకు ఇండస్ట్రీలో ఉన్న స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ఐటీఐస్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పాలిటెక్నిక్స్, ఐటీఐల ఇంటేక్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ ఇంటేక్కు కంపేర్ చేసినప్పుడు ఇప్పుడున్న ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంటేక్ 4 గింతలు పెంచితే తప్ప దానికి సరిపోయే రేషియోలో మనకు రాదు. ఈ రేషియోని ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు చాలా మంది సిఐ మెంబర్స్ అండి, చాలా ఐటీఐస్ యాక్చువల్లీ మేము అడాప్ట్ చేసుకుని మేము, కానీ అదొకటి గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ అస్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ వెరీ అన్కోఆపరేటివ్ అండ్ ఇది అసలు హెల్ప్ చేయట్లేదండి. ఐ థింక్ గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. దే ఆర్ సమ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. Like a lot of industry members have adopted them and they are actually chala improve chesaru. We are actually planning with engineering colleges also now. Okay, మీరే చెప్తున్నారు, ఫైనల్ చెప్పండి. అంటే ఈ స్కీములు సక్సెస్ ఎలా అవుతాయంటే, ప్రభుత్వం ఏవైతే స్కీములు ప్రకటిస్తుందో 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము వాటిని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వ ప్రతినిధుల అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. కాబట్టి మా చిన్న డిమాండ్స్ సార్, 2 లక్షల ఎకరాలు ఏవైతే ప్రకటించిందో అందులో మాకు ఒక దళిత్ ఇండస్ట్రియల్ పార్కును కూడా ప్రొవైడ్ చేయాలనేది ఒక మా ప్రధాన డిమాండు. అలాగే CGTMS స్కీమ్ ఎలా అయితే ఉన్నదో అలాగే ఒక దళిత్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తే మాత్రము మేము కూడా ప్రభుత్వం సంక్షేమం ఏదైతే ఆలోచిస్తుందో దాని ప్రగతిని డిక్కీ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా మీరు చెప్పండి సార్, మీరు సోలార్ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొత్తగా ఈ సోలార్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఎంతవరకు అవకాశాలు, ముఖ్యంగా మీరు అన్నటువంటి రేటు దగ్గర ప్రాబ్లం వస్తున్నట్టుగా, అది ఫైన్ ఒక చిన్న బ్రీఫ్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో 1% ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్స్ కనుక ఇస్తే కొన్ని వేల మెగావాట్ లక్షల మెగావాట్ తయారు చేయొచ్చండి. 1% ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ తెలంగాణ, కొన్ని లక్షల మెగావాట్ చేయొచ్చు. దీని గురించి మన ఇంతకుముందు మన జేడీ గారు చెప్పినట్టు వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి ఏమిటి అనేది వీ హ్యావ్ మేడ్ అవర్, దానికి మేము చేసినాం. అది ఒకటేమో అది. రెండవది ఏంటంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం, ల్యాండ్ కాదన్నారు కాబట్టి US ఎక్సిమ్ బ్యాంక్ హ్యాస్ అగ్రీడ్ టు ఫండ్ 80 to 85% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ అండి. అది కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే. సో ఇది ఒక పెద్ద వాల్యూమ్, ఇది పెద్ద ఆప్షన్ అండి, ఇది వెరీ గుడ్ యాక్టివిటీ. ఇది కూడా సీఎం గారి దృష్టికి తీసుకొచ్చినాం మేము. వేస్ట్ ల్యాండ్స్ కనుక ఉండే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే 80-85% ఫండింగ్ US ఎక్సిమ్ బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ప్రతి చోట మనకు వస్తుంది.
తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడినారు, ఎవరు సుధీర్ రెడ్డి గారు మాట్లాడినారు, మీరు మాట్లాడారు ప్రొక్యూర్మెంట్ గురించి. మరి ఇది ఎంత ఉంటే జీవన ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఉండాలి, అది స్టేట్ గవర్నమెంట్ కూడా అప్లై చేస్తే దర్ విల్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి ఒక 2 నిమిషాలు ఎక్కువైపోయింది. లాస్ట్ కంక్లూజన్ ఎందుకంటే మీరు ఆఫీసర్ కాబట్టి మీరు వాళ్ళకి చెప్పాల్సి మీరే చెప్పండి. సురేష్ గారు రేజ్ చేసినట్లుగా కొన్ని అంటే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అట్లాంటి దాంట్లో కూడా మేము చాలా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దానికి ఎగ్జాంపుల్గా వరంగల్లో ద టెక్స్టైల్ హబ్ అనేది ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వరంగల్ చుట్టుపక్కల కాటన్ గ్రోయింగ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి. సో అక్కడ ఇంతకుముందు ఆజంజాయి మిల్స్ ఉండేది. సిమిలర్లీ ఒక తమిళనాడులో ఉన్నటువంటి తిరుపూర్ లాగా వరంగల్ బేస్ కూడా డెవలప్మెంట్ కాబోతుంది. ఆ కాంటెక్స్లోనే హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు చాలా మంది డౌట్స్, కొత్తగా వచ్చే వాళ్ళందరూ డౌట్స్ తీర్చినందుకు మల్లేశం గారికి, తర్వాత అరుణ గారికి, బాబు గారికి, తర్వాత సురేష్ గారికి, రవిపులి గారికి, సుధీర్ రెడ్డి గారికి, ఆంజనేయులు గారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు, తర్వాత డాక్టర్ మనోజ్ గారు కూడా చివరిలో వచ్చారు. ఆయన చాలా వాల్యుబుల్ ఇష్యూ రేజ్ చేశారు. ఇది ఇవాళ తెలంగాణ టైమ్స్. మళ్ళీ వచ్చే వారం మరో అంశంతో వద్దాం. స్టే ట్యూన్.